డాక్టర్, నాకు పీరియడ్స్ లో టమ్మీ పెయిన్ అంతగా ఉండదు కానీ లెగ్ పెయిన్స్ మాత్రం చాలా సివియర్ గా ఉంటున్నాయి, ఏమన్నా ప్రాబ్లమా? సో పీరియడ్స్ లో యూట్రస్ రిలీజ్ చేసే ప్రోస్టాగ్లాండిన్ అనే కెమికల్ యూట్రైన్ మజిల్స్ తో పాటు లెగ్ మజిల్స్ ని కూడా కంట్రాక్ట్ చేయొచ్చు. దాని వల్ల లెగ్స్ లో పెయిన్ అనేది రావచ్చు. నెంబర్ 2, మీరు పీరియడ్ లో డీహైడ్రేట్ అయినా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నా కూడా ఈ లెగ్ క్రాంప్స్ అనేవి నోటీస్ చేయొచ్చు. కానీ వీటి వల్ల వచ్చే లెగ్ పెయిన్స్ అనేవి జనరలీ మైల్డ్ గా ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి కొన్ని గైనకలాజికల్ కండిషన్స్ లైక్ ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, ఎండోమెట్రియాసిస్ కానివ్వండి, ఓవేరియన్ సిస్ట్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా ఉంటే మీకు లెగ్ కి సప్లై చేసే నర్వ్స్ మీద కంప్రెషన్ అయ్యి దాని వల్ల వచ్చే లెగ్ పెయిన్ అనేది సివియర్ గా ఉంటుంది. పీరియడ్ లో లెగ్ పెయిన్ కి ముందుగా మీరు ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవటం, కొంచెం హీటింగ్ ప్యాడ్ లాంటిది వాడటం, ఏదైనా మైల్డ్ పెయిన్ కిల్లర్స్ వాడటం, కొంచెం లెగ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, ఫుడ్ లో మెగ్నీషియం ఎక్కువ ఉండే ఫుడ్ లైక్ బనానాస్ అండ్ నట్స్ ఇంక్లూడ్ చేయడం ట్రై చేయండి. వీటితో మీకు పెయిన్ సబ్సైడ్ అయింది అంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇవన్నీ చేసినా కూడా మీకు పెయిన్ సివియర్ గా ఉన్నా, నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది అంటే immediately మీ gynecologist ని కన్సల్ట్ చేయండి. Share this reel with all your girl besties. Thank you.